ఒక క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళగలుగుతాడా అంటే లేదు, వెళ్ళకూడదు. వెళ్ళాడంటే వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. మళ్ళీ ఎత్తనే మాట. అదేంటో అంత మాట అంటావు? క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోలేదా? క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకునే స్థితి రాదు. ఎందుకంటే అతను నిజముగా క్రైస్తవుడు అయితే చనిపోయే ముందు తప్పకుండా దేవుని స్మరిస్తాడు. ఒకవేళ చనిపోవాల ఆలోచన వస్తే, తండ్రి నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావు కదా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు తోడున్నావు కదా, ధైర్యం వస్తుంది. ఎన్నో సందర్భాల్లో ఎన్నో క్షణాల్లో నిజంగా మనుషులకు, ప్రాముఖ్యంగా క్రైస్తవులకు, ఈవెన్ సేవకులు కూడా ఎన్నో నిందలు గుండా, అవమానం కూడా వెళ్ళినప్పుడు చనిపోయే స్థితికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏమన్నా అనలేదా? అంతెందుకు, ఏలియా మహాభక్తిపరుడు, నన్ను ఇక చాలు చంపే అనడా లేదా? ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. నిరాశరిస్తులు కూడా వెళ్లే రోజులు వస్తాయి. కానీ నిజమైన క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకోలేడు. ఒకవేళ చేసుకున్నాడంటే అతడు నిజంగా దేవునితో సహవాసం లేదు అని అర్థం. సహవాసం ఉంటే దేవుడు అతని ఆత్మను మరింత కృంగుదలలో చేయనీయడు. ఎందుకు చేయనీయడు తెలుసా? ఎప్పుడు మనిషి కృంగుదలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కృంగుదల అలా నిరాశించిపోతాడు. కృంగుదల 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 మనిషి నిరాశ చేస్తుంది. నిరాశలో నుంచే మనిషి మరణం కోరుకుంటాడు. ఆ మరణం కోరుకోకుండా ఉండాలి అంటే దేవుడు తోడుండాలి. నా దేవుడు తోడుండన్నా, నేను ప్రార్థన చేస్తానన్నా, భక్తిపరుడినే, ఆత్మీయుడినే, నాకు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, ఇంట్లో బాధలు, చెప్పిన మాట నేను భార్య, చెప్పిన మాట నేను భర్త, అక్రమ సంబంధాలు, ఇలా తలుచుకున్నప్పుడు ఎవరు చెప్పుకోలేదు బాధ. కొంతమంది భర్త తెలియకుండా భార్యలు అక్రమ సంబంధాలు, భార్య తెలియకుండా భర్త అక్రమ సంబంధాలు. ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకోలేని బాధ, రాత్రి పగలు కుమిలిపోయి కృంగిపోయి నీరు గారిపోయిన ఎంతో మంది. ఎవరు చెప్పుకోలేదు. మన దేవుడు నమ్ముకున్నోళ్ళే. అందుకని దావీదు అంటాడు, అయ్యా యెహోవా కొరకు సహనంతో కనిపెట్టు.